చర్చలో ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని రాష్ట్రపతి ఓకే చేయకపోవడానికి భారతీయ జనతా పార్టీయే కారణం, లేదంటే బీసీ రిజర్వేషన్ల అంశం అమలైపోయేది, ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. మీ సమాధానం ఏంటి? సతీష్ గారు నమస్తే. అందరికీ మీకు నమస్కారం. గవర్నరు బీజేపీ ఏం చెప్పాలి? గవర్నర్కి రాష్ట్రపతికి ఏమని చెప్పాలి? సుప్రీంకోర్టు ఏమని చెప్పాలి? మేము చెప్పింది వినమని చెప్పాలి నా గవర్నర్కి? రాష్ట్రపతి కూడా మేము చెప్తున్నా విను అని చెప్పాలనా? రాష్ట్రపతి భవనం అనేటువంటిది స్వతంత్ర సంస్థ అన్న విషయం రాజ్యాంగపరంగా పుస్తకం పట్టుకొని తిరుగుతారో తెలియదా? గవర్నర్ వ్యవస్థ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. అపాయింట్ కేంద్ర ప్రభుత్వమే చేసిన రోజు కాక, నియామకం కేంద్ర ప్రభుత్వమే చేస్తున్న కాక, సుప్రీంకోర్టు జడ్జిని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కాక, కానీ అది ఈ స్వతంత్రమైనటువంటి సంస్థ అన్న విషయం, దాంట్లో నిర్ణయాలు తీసుకునే వాళ్ళు గవర్నర్ వ్యక్తి కాదు, గవర్నర్ ఒక వ్యవస్థ అన్న విషయం రాజ్యాంగం పుస్తకం పట్టుకున్నారు తెలియదని నేను అనుకోను. తెలిసే కానీ పుస్తకం బయట చూపిస్తున్నారు కానీ లోపల అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇవి వాళ్ళకి తెలుసు అని నేను అనుకుంటున్నాను అండి. ఒకటి, మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని దానికోసం చట్టం చేస్తామని చెప్పారా, రిజర్వేషన్ ఇస్తామని చెప్పారా తెలంగాణ ప్రజలకి? ఎన్నికల ముందు మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీదనే 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పారు. మేము చట్టం చేస్తాము, తర్వాత మా ఇష్టం, కోర్టు ఉంటే ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, రాష్ట్రపతి ఏం చేస్తాడు, గవర్నర్ ఏం చేస్తాడు చెప్పలే కదా మీరు. గవర్నర్ చెప్తేనే చేస్తామని చెప్పిండ్రా? గవర్నర్ ఒప్పుకుంటే మీరు చేస్తామన్నారు. చేయడానికి ఇప్పటికీ 20 నెలలు గడిచిపోయింది. మీ ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడిచింది. మొదటి అంశాలను చట్టం చేసింటే మీకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా. గవర్నర్ కనుక 3 నెలల లోపల, రాష్ట్రపతి కనుక అక్కడ నుంచి మీకు ఆర్డర్ ఎటువంటి నిర్ణయం రాకపోతే, వెనుకకు రాకపోతే ఆటోమేటిక్ డీమ్డ్ టు బి కన్సిడర్డ్ అన్నట్టే కదా. వచ్చింది కదా, ఆటోమేటిక్ అయిపోతున్నాయి కదా ఇప్పటికి. మరి డీమ్డ్ తీర్పే కదా. 3 నెలలు 6 నెలలు హైకోర్టు అడిగిన ప్రశ్న కూడా అదే కదా. మీకు 3 నెలల టైం ఉంది, వాడు ఆగండి, గవర్నర్ ఇస్తారా ఇయ్యడా? ఇవ్వకపోతే ఆటోమేటిక్ అయిపోద్ది కదా. మరి మీరు 20 నెలల పాటు 22 నెలల పాటు మీరు ఏం చేశారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకటి, మీరు బీసీ డిక్లరేషన్ పేరు మీద మీరు చేసిన వాగ్దానాలు మీరు చేశారు. మేము మా మేనిఫెస్టో పెట్టాం, బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో పెట్టింది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వాళ్ళు ఎక్కడ రాయలే, మేము ఎక్కడ రాయలే. వాగ్దానం చేసింది మీరు, చేయాల్సింది మీరు. కేంద్రం చేయాలి, నరేంద్ర మోడీ దగ్గర తీసుకపోండి, లేకపోతే ఇంకొక ఆయన దగ్గర తీసుకపోండి. నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోతేనే పెడతామని చెప్పారా మీరేమన్నప్పుడు? మీరు చెప్పింది నరేంద్ర మోడీ ఒప్పుకుంటే మేము పెడతాము, లేకపోతే పెట్టమని చెప్పారు. అప్పుడేమన్నా చెప్పింది మీరు నరేంద్ర మోడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు రాష్ట్రంలో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మీరు చెప్పిన వాగ్దానాలు నమ్మి మీకు ఓటేశారు. చేసినప్పుడు మీరు ఏమేం చేయాలనేది మీ బాధ్యత. అది ఎట్లా అమలు చేయించగలుగుతారో మీ బాధ్యత. నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోండి, ప్రకాష్ రెడ్డి గారు సంజయ్ గారి నాయకత్వం అవసరం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఏ అంశమైనా బాగా రీసెర్చ్ చేస్తారు కదా, మీరు స్ట్రైట్ గా ఒకటి చెప్పండి. మన సుప్రీంకోర్టు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో 42% రిజర్వేషన్లది అమలుకి యోగ్యం ఉంటుందా, లేదంటే కష్టమేనా? సార్, మొత్తం దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి సార్. 28 రాష్ట్రాలలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలకు సంబంధించిన అంశం పక్కన పెట్టేస్తే దేశంలో ఏ రాష్ట్రంలో, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, లేకపోతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఏ రాష్ట్రమో తీసుకోండి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి విధానాన్ని ఒకవేళ మనం చట్ట ప్రకారం ఉంటే సుప్రీంకోర్టు దాన్ని ఎండార్స్ చేస్తుంది. అది లేకపోతే సుప్రీంకోర్టు ఎండార్స్ చేయదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టు ముందు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం అనేటువంటిదే సుప్రీంకోర్టు చాలా ప్రాముఖ్యమైనది సార్. భారత రాజ్యాంగం ప్రకారము సుప్రీంకోర్టు తీర్పిస్తున్నప్పుడు గత తీర్పులు వేటి ఆధారంగా ఇచ్చినారో ఈరోజు రాజ్యాంగం పుస్తకం పట్టుకునే వాళ్ళకు, లేదా ఆ పార్టీ వాళ్ళు వాగ్దానం చేసేటువంటి పార్టీకి అడ్వకేట్ లేరా, లేకపోతే రిటైర్డ్ పెద్ద కాన్స్టిట్యూషన్ అడ్వకేట్స్ లేరా, బ్యూరోక్రాట్ చీఫ్స్ లేరా? వాళ్ళు చెప్పేటప్పుడు ఏమని చెప్పారు, ఆ చెప్పే వాగ్దానం సరైనదా కాదా విచక్షణతో చూసుకునే అవకాశం, ఆ బాధ్యత వాళ్ళకి లేదా? ఇష్టం వచ్చినట్టు 60% నేను చేస్తాను పో, మీకు ఇష్టం ఉంటే ఉండండి, కష్టమైతే ఊకోండి అని అంటే ఏది ఆధారంగా మీరు ప్రజలకు ఆ వాగ్దానం చేశారో ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఆధారంగా చేశారు. మోడీ ప్రభుత్వం చేస్తేనే చేస్తామన్నారా? షెడ్యూల్ 9 లో పెడితేనే చేస్తామన్నారా మీరు? కాబట్టి మీరు వాగ్దానం చేసి వాగ్దానం భంగం చేస్తున్నారు కాబట్టి, మీరు వాగ్దానం అమలు చేయలేకపోతున్నారు కాబట్టి నిరసనగా జరుగుతున్నటువంటి బంద్కు మేము మద్దతు ఇస్తున్నామండి. ప్రకాష్ రెడ్డి గారు
మీరు మద్దతు ఇస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ ఎంపీలు అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అవసరమైతే మద్దతు ఇస్తామంటున్నారు. ఆర్ కృష్ణయ్య మీ పార్టీ ఎంపీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్య ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? మీ ప్రయత్నం ఏం చేయబోతున్నారు? మీ కేంద్ర పెద్దలకి చెప్తారు ఈ అంశాన్ని. అంటే ప్రైవేట్ నేను ఒక ప్రశ్న అంటే ప్రైవేటు బిల్లు దేనికి అనేది మొదటి ప్రశ్న సార్. ఎందుకంటే ప్రైవేటు బిల్ అనేది భారత రాజ్యాంగానికి లోబడే ప్రైవేట్ బిల్లు ఉండాలి. ఇప్పుడు జడ్జిమెంట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం 50% అనేటువంటి గీత ఏదైతే ఉందో అది ప్రైవేట్ బిల్ వేసినా ఏది వేసినా పార్లమెంట్లో చట్టాలు చేసినా, ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేస్తే ఇది అయిపోయింది సుప్రీం అనేటువంటిది సుప్రీంకోర్టు లేదు సార్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. భారత ప్రభుత్వము న్యాయ కమిషన్ ఎలక్షన్ నేను చెప్తాను, అది కూడా చెప్తాను, నేను చెప్తాను తప్పకుండా మీకు దాన్ని స్పందిస్తాను. భారత పార్లమెంటు 16 రాష్ట్రాలు లా కమిషన్ ఏర్పాటు చేసి జడ్జిల నియామకాన్ని లా కమిషన్ ద్వారా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా చేయాలని భారత పార్లమెంట్ చట్టం చేసేసారు. లోక్సభ రాజ్యసభ 16 రాష్ట్రాలు చట్టం చేసినాయి. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ బైండింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా భారత పార్లమెంటు చట్టం చేసిన ఈవెన్ షెడ్యూల్ 9కు సంబంధించినటువంటి అంశంలో కూడా సుప్రీంకోర్టు ఐఆర్ కోహ్లీ కేసు, తమిళనాడు వర్సెస్ ఐఆర్ కోహ్లీ కేసులో 2007లో జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఏమని అంటే 1973 తర్వాత ఏ చట్టాలను అయితే షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేశారో ఆ చట్టాలన్నీ కూడా న్యాయ పరీక్షలో ఉన్నాయి, వాటన్నిటి కూడా స్క్రూటినీ చేస్తామని చెప్పారు. కాబట్టి అది ఒక అంశం. అది అయితే రెండో ప్రధానమైన అంశం ఏంటంటే మొత్తం 284 చట్టాలు ఈరోజు షెడ్యూల్ 9లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చట్టం చేయడం అంటే పార్లమెంట్ లో ఏంటంటే షెడ్యూల్ 9 గురించి ఇంకా వేరే ఏం లేదు అక్కడ. ఆ షెడ్యూల్ 9లో నేననేది ఏంటంటే ఒక తమిళనాడు రిజర్వేషన్స్ తప్పిస్తే ఇంకేవి కూడా షెడ్యూల్ 9లో లేవు, ఏ రాష్ట్ర రిజర్వేషన్స్ లేవు. కానీ తమిళనాడు షెడ్యూల్ 9 కూడా కోర్టు రివ్యూలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా ఏం జరుగుతుందని మీకు తెలుసు. ఇవన్నీ తెలిసి మీరు వాగ్దానం చేసినప్పుడు నిలుపుకోవాల్సిన బాధ్యత మీది. కోర్టులకు అతీతంగా కోర్టులను దాటి ఏ విధంగా నిలుపుకుంటాం అనేది న్యాయ పరీక్ష ముందు నిలబడతాం. మహారాష్ట్రలో మా కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మహారాష్ట్రలో మొన్ననే కదా సార్, 10 రోజులు కూడా కాలే కదా కోర్టు కేసు కొట్టేసింది. 7 జిల్లాలలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలని కోర్టు అది సుప్రీంకోర్టు ఆదేశించింది కదా సార్. మన మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఉంది కదా, రిజర్వేషన్స్ ఎక్సీడ్ అయినాయని చెప్పి కోర్టు చట్టం చేసింది కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగితేనే కోర్టు చట్టం చేసి కొట్టేసింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయ పరీక్ష నిలబడగలిగే విధంగా చట్టాన్ని రూపొందించండి. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే 3 నెలల్లో ప్రకాష్ రెడ్డి గారు ఆ చట్టం ఏదో బలహీన వర్గాలకు న్యాయం చేయాల్సినటువంటి ప్లేస్ లో జస్టిస్ ప్లేస్ లో ఈ దేశ ప్రధానమంత్రి చాయ్ వాలని చెప్తున్నారు, మీరు మాకు న్యాయం చేయాలి. అలాంటి ప్లేస్ లో ఉండి మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ గారు మరి హామీ ఎందుకు ఇచ్చింది? ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? ఎవరిని మోసం చేద్దాం పెట్టావు? చూడండి, మేము బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చివరి ప్రయత్నం చేస్తున్నామండి. మోసం చేసి మోసం చేయడం